తిరుమల వెంకటేశ్వర స్వామి తన కళ్యాణానికి డబ్బు ఇవ్వమని కుబేరును పిలిచి అప్పడిగితే, కలియుగం కదండి, ఎందుకన్నా మంచిదని ప్రాంసరీ నోటు రాసివ్వండి అని అడిగితే, ఆయన రాసిచ్చిన ప్రాంసరీ నోటు ఆదివరాహస్వామి వారి యొక్క పీఠం క్రింద ఉండేది చాలా కాలం. వెంకటేశ్వర స్వామి సంతకం పెట్టిస్తే కుబేరుడు అన్నాడు, ఇది యుగధర్మం, మీరు ఒక్కరూ సంతకం పెట్టి ఇంత డబ్బు పుచ్చుకున్న తరువాత ఒక సాక్షి ఉంటే బాగుంటుంది కదూ అన్నాడు. ఎప్పుడూ అబద్ధం ఆడడు కదా మహానుభావుడు, తనలో తాను రమిస్తూ కూర్చుంటాడు. శివుడితో పెట్టిస్తాను, పెట్టించండి. పెట్టాడు ఆయన. ఆయనది పెట్టించారు కానండి, తనలో తాను రమిస్తాడు. చండీశ్వరుడి దగ్గరే చిటికి వెయ్యాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బాకీ అంటే త్రిశూలం పట్టుకుంటే కొంచెం పైకెత్తి ఆయన ముఖం చూసి, ఎవరినైనా చూడమంటే చతుర్ముఖ బ్రహ్మగారి చేత పెట్టించారు. ఇద్దరు మంచిదే, ముగ్గురుంటే బాగుంటుంది చూడండి అన్నారు. ఆయన మళ్ళీ అశ్వత్థ వృక్షం చేత పెట్టించారు. ముగ్గురు సంతకం పెడితే అప్పిచ్చారు. అబ్బో, దాని మీద వెంకటాచల మహత్యంలో తరిగొండ వెంగమాంబ గారు ఎంత గొప్ప వర్ణన చేసిందో.